Om Gurubhyo Namaha. Dasabodha, 21st September 2021. Page number 212, point number 21. ఒక పాయింట్ ఎన్నికెళ్దాం మేడం, కంటిన్యూషన్ కోసం. Now there is no necessity to tell that element of sky is mixed in the sky. So the sky is shown to you as having partly all the elements. అక్కడికి ఆపాము నిన్న. Now listen attentively how the 5 elements are present in wind. ఇప్పుడు గాలిలో ఈ 5 ఎలిమెంట్స్ పంచభూతాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా వినండి. As the flow, నాకు కొంచెం స్ట్రెయిన్ అవుతుంది ఇది చూడడానికి, చాలా చిన్నగా ఉంటున్నాయి. ఓకే, అంటే చిన్న స్ప్లిట్ చేసి చదవనా కొద్దిగా? అంటే ఎక్కువ చూద్దాం, లెన్స్ లో చూస్తాను కదా, అందులో ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి. ఓకే, మీరు జూమ్ చేసుకోవచ్చు కదా మేడం. జూమ్ చేసి ఈ కోస ఆ కోస అలా మార్చుకుంటూ కూర్చోవాలి. మీరు ఇట్లా తిప్పించుకోండి, ప్యాడ్ ని వైడన్ గా పెట్టుకుంటే సరిపోతుంది. అది నాకు ఎప్పటికప్పుడు చేయడం రావట్లేదండి. సరే మేడం, నో ప్రాబ్లం. మీరు చదువుతూ ఉంటే కొంచెం నేను పూర్వంలాగే చెప్తుంటాను, ఎందుకంటే స్ట్రెయిన్ అవుతుంది. ఎక్కడైనా బాగా ఒకటి చూస్తాను. ఓకే, నో ప్రాబ్లం. As the flower, though very light in weight, is still inert. అంటే యాజ్ ద ఫ్లవర్ అంటే అంటే ఎలా అయితే ఒక పువ్వు చాలా తేలిగ్గా ఉంటుందో, బరువులో చాలా తేలిగ్గా ఉంటుంది కదా, still inert, So even though wind is soft, కొంచెం చదవండి. it is very heavy because అంటే గాలి చాలా సాఫ్ట్ గా ఉన్నా అది చాలా బరువుగా ఉంటుంది. ఎందుకంటే by the force of wind the trees are broken. అంటే గాలి యొక్క బలంతో చెట్లు కూడా పడిపోతున్నాయి. అంటే గాలి చాలా సాఫ్ట్ కానీ చాలా బలమైంది, ఎందుకంటే గాలి బలం వల్ల చెట్లు కూడా పడిపోతున్నాయి. Unless something heavy falls on the tree, it cannot be broken. అంటే చెట్టు మీద ఏదైనా బరువైంది పడితేనే కానీ చెట్టు విరగదు. అంటే గాలికి బరువు కూడా ఉందని అర్థం అన్నమాట అని వాళ్ళు చెప్తున్నారు. So that heaviness in the wind is the element earth. అంటే ఆ బరువు అన్నది భూమి, ఎర్త్. అంటే 5 పంచభూతాలు ఒక దాంట్లో ఉన్నాయి, గాలిలో ఎలాగ ఉన్నాయి చూపిస్తారు. అంటే ఎర్త్ అనేది భూమి, పృథ్వీతత్వం ఉండబట్టి ఆ బరువు వచ్చింది అని చెప్తున్నారు. The listeners will ask, in the basic Maya, where are the trees? Where are the trees? Trees, చెట్లు ఎక్కడ ఉన్నాయి? అంటే బేసిక్ మాయ, అసలు ముఖ్యమైన మాయలో చెట్లు ఎక్కడ ఉన్నాయని శ్రోతలు అడగొచ్చు. The answer is, though trees are not there, there is invisible force which is hard. Which is hard? అంటే కనబడనటువంటి అదృశ్యమైన చెట్లు ఉన్నా లేకపోయినా గాలిలో అదృశ్యమైన శక్తి ఉంది అని చెప్తున్నారు, చాలా గట్టిగా ఉంది. Even if the spark of the fire is small, there is heat in it. అంటే అగ్ని యొక్క స్పార్క్ అన్నది ఏమంటారు, స్పార్క్ అంటే వేడి, చాలా చిన్నది కానీ దాంట్లో మాత్రం ఎంతో వేడి ఉంటుంది. అంటే చిన్న అగ్ని కణం మన మీద పడ్డా మనకి ఎంత మండిపోతుందో కదా, అంటే అందులో హీట్ ఉంది. Similarly, in the subtle element, there is heaviness in a subtle form. అందుకని సటిల్ అంటే సూక్ష్మతరమైనటువంటి ఈ పంచభూతాల్లో there is heaviness అన్నా. There is heaviness in the subtle form.
సూక్ష్మతరంగా బరువు కూడా అందులో ఉంది. The softness in the wind is quality of water. అంటే దానికి సాఫ్ట్నెస్, గాలికి సాఫ్ట్నెస్ అనేది జలతత్వం వల్ల వచ్చిందంటున్నారు. The wind is knowable because of its effect. గాలి ఉందని దాని ఫలితాల వల్ల మనం తెలుసుకుంటున్నాం. A second. So it can be called as appearance. So it can be called As appearance. అది అంటే దృశ్యం వల్ల కనిపిస్తుంది మనకి. That is the quality of light. అది లైట్ అంటే లైట్ లక్షణం ఏంటి? కాంతి లక్షణం కనబడ్డం కదా. In the wind, its own qualities of movement is naturally inherent. గాలిలో దానికి ఉన్నటువంటి మూమెంట్ అనేది అంటే దాని స్వతసిద్ధంగా ఉన్నది, సహజంగా ఉంది గాలిలో, అంటే కదలిక అనేది. The quality of sky is space, which is evident in the wind. ఆకాశ లక్షణం ఏంటంటే ఖాళీ, అది గాలిలో క్లియర్గా కనిపిస్తుంది. Because the movement of wind requires space. అంటే గాలి యొక్క మూమెంట్ కి స్పేస్ అవసరం, లేకపోతే అది స్పేస్ కానీ లేకపోతే గాలి కదలదు. Thus, the 5 elements are explained in wind. ఈ విధంగా 5 పంచభూతాలు ఒక్క విండ్ అనే దాంట్లో, గాలి అనే దాంట్లో ఉన్నాయి. Now, as regards light, the quality by which it appears is hardness, which is the quality of earth. As regards light, the quality by which light, madam, కాంతి. కాంతి అంటే కాంతికి సంబంధించినంత వరకు it appears is hardness, which is the quality of earth. ఎన్నో పాయింట్ ఉంది? 28 మేడం. ఓకే. నౌ యాజ్ రిగార్డ్స్ లైట్ అంటే కాంతికి సంబంధించిన వరకు అది విచ్ ఇట్ అపియర్స్ ఈజ్ హార్డ్నెస్, అంటే కనబడేదేమో గట్టిగా కనబడుతుంది. విచ్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ఎర్త్. ఎర్త్ అంటే హార్డ్నెస్ అనేది భూమి, పృథ్వీ తత్వం. ఇక్కడ యాజ్ రిగార్డ్స్ లైట్ ద క్వాలిటీ బై విచ్ ఇట్ అపియర్స్ అంటే లైట్ అనేది కనబడడానికి తోడ్పడుతుంది, అందువల్ల అది కనబడుతుంది అంటున్నారు. దానికి బరువు అన్నది పృథ్వీ తత్వం. But softness is but when the light appears to be soft, it is the quality of water. అది ఎప్పుడైతే సాఫ్ట్ గా ఉందో లైట్ ఉన్నది, దానికేమో జలతత్వం ఉందని చెప్పాలి. అంటే లైట్ విషయంలో చెప్తున్నారు ఇక్కడ, గాలి విషయంలో లాగా. Further, it is not necessary to mention that the quality of light is in light. అది లైట్ లో లైట్ లక్షణం ఉందని వేరే చెప్పక్కర్లేదు. In light there is flickering or some kind of movement. అంటే ఫ్లిక్కరింగ్ అంటే అక్కడ ఆరి వెలగడం అలాంటివి, ఒక రకమైన మూవ్మెంట్ లైట్ లో కూడా ఉంది. That is the quality of wind. అదేమో గాలి లక్షణం.
And if the light is fixed, the quality of the sky is there. అది ఒక దగ్గర ఫిక్స్ అయిపోయిందంటే అక్కడ స్థిరత్వం ఉన్నది. Thus, 5 elements are in the light. ఆ విధంగా కాంతిలో కూడా 5 పంచభూతాలు ఉన్నాయి. Now, we will tell the qualities of water. ఇప్పుడు జలం విషయంలో తీసుకున్నాం, నీరు విషయం. Water is soft, but in that softness also there is some palpable thing. వాటర్ అంటే అది ఎప్పుడు కూడా సాఫ్ట్ గా ఉంటుంది, అందులో కూడా కొంత కదలి పంచపల్పలు అంటే కొట్టుకునేది ఉంది, which is the quality of earth. అది భూమి యొక్క తత్వం, పృథ్వీ తత్వం. In water, its wetness is its own quality. దానికి ఉండే తడి దాని స్వతసిద్ధమైన లక్షణం నీటికి. It has also the quality of light because it is visible. దానికి కాంతి లక్షణం కూడా ఉంది, ఎందుకంటే నీరు అనేది కనబడుతుంది. And wind is in that softness as a quality of stillness. ఆ సాఫ్ట్నెస్ లో ఒక స్థిరత్వం అన్నది విండ్ వల్ల వస్తుంది. In the water, there is evidently space that shows the quality of sky. వాటర్ లో స్పేస్ కూడా ఉంది, అది ఆకాశ లక్షణం. Thus, the names of 5 elements are explained in the case of water. నీటికి సంబంధించిన వరకు 5 పంచభూతాల కోసం వివరించబడింది. Now, the earth is hard. భూమి గట్టిగా ఉంటుంది, That is its own quality. అది దాని స్వతసిద్ధమైన లక్షణం. At the same time, there is some pliable quality in earth. అంటే మారేటటువంటి లక్షణం కూడా ఎర్త్ లో ఉంది. That is the element of water. అంటే అది జలతత్వం. Earth is also visible. That is the quality of light. విజిబుల్, అది కనబడుతూ ఉంటుంది, అదేంటంటే కాంతి తత్వం. And there is quality of wind as the quality of obstruction in the earth. క్వాలిటీ ఆఫ్ విండ్ అంటే గాలి, వాయుతత్వం అనేది అక్కడ ఉన్న అడ్డులు లాగా, అంటే భూమిలో ఉన్న అడ్డులు, అది వాయుతత్వం. Now, as regards the sky, it is enveloping everything. ఇంకా ఆకాశతత్వం తీసుకుంటే ఇందులో అన్ని ఉన్నాయి. Whatever appears is in the sky. ఏదైతే కనిపిస్తుందో అదంతా ఆకాశంలో ఉంది. And the earth is also having that element of sky in it. భూమి కూడా ఆకాశతత్వాన్ని కలిగి ఉంది. Sky cannot be broken or cut or removed from its space. ఆకాశం అన్నది దాని సహజతత్వమైన స్పేస్ నుంచి బయటపడదు, అంటే దాని సహజతత్వం ఉంది. Thus, in the earth, we have shown the 5 elements. ఈ విధంగా భూతత్వంలో 5 పంచభూతాలు ఉన్నాయి. And in each of the element, we have shown parts of 5 elements. ప్రతి ఒక్క పంచభూతంలో మిగతా పంచభూతాలు కూడా ఉన్నాయి. But if we see superficially, మనం కానీ ఒకవేళ పైనే చూస్తే and without taking much care, we cannot understand. Without taking much Much care, C-A-R-E, madam. జాగ్రత్తగా మనం కానీ చూడకపోతే మనకు అర్థం అవ్వదు. By illusion, we are unnecessarily proud. భ్రాంతి వల్ల మనం అవసరం లేకుండా గర్వంతో ఉంటాం.
if we see minutely, we see wind. మనం అంటే అతి సూక్ష్మంగా చూడాలంటే మనం గాలిని చూడగలం. But even in that, we see the other elements also by acute observation. అందులో కూడా అంటే ఒకే దాంట్లో మనం మిగతా ఎలిమెంట్స్ ఎందుకు చూస్తున్నామంటే చాలా జాగ్రత్తగా పరిశీలించడం వల్ల. So we have to understand that the wind which has in it the invisible subtle five elements is itself. మళ్ళా చదువుతాను మేడం, మళ్ళా చదువుతాను ఒకసారి. ఇప్పుడు పర్వాలేదు. మనం ఏంటి అర్థం చేసుకోవాలంటే ఈ గాలిలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మీ వాయిస్ తగ్గిపోయింది మేడం. మళ్ళీ వస్తుంది. గాలిలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ అలాగే ఉందా? అవును మేడం, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే జస్ట్ అయితే అది సిగ్నల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదృశ్యంగా 5 ఎలిమెంట్స్ కూడా గాలిలో ఉన్నాయి. 5 elements is itself the basic Maya, and together with that మూలమైన మాయ, దాంతో పాటుగా the qualitative Maya with 3 attributes is also elemental. అంటే లక్షణాలతో కూడినటువంటి మాయ, అది కూడా ఒక పంచభూతంగా is also elemental, అంటే అది పంచభౌతికమైంది. That means belonging to the 5 elements. అది కూడా ఐదు పంచభూతాలకి చెందింది. To the elements, the 3 attributes should be added. ఈ ఎలిమెంట్స్ కి 3 గుణాలు కలపాలి, జోడించాలి. That will make the 8-fold Maya or Prakriti. అదేమో 8 గుణాలు ఉన్న మాయగా గాని ప్రకృతిగా గాని, అంటే పంచభూతాలతో నిన్నటువంటి ప్రకృతిగా గాని మాయగా గాని, which is of the nature of 5 elements. ఆ ప్రకృతికి పంచభౌతికమైనటువంటి స్వభావం ఉంది. To hold on to the doubt, తెలిసిన చదవాలి, without examining properly is foolishness. సరిగ్గా పరిశీలించకుండా సందేహాన్నే పట్టుకుని ఉండడం ఒక మూర్ఖత్వం. This should be understood only by acute observation, by intuition. ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. ఇదేమో మనం కేవలంగా అక్యూట్ అబ్జర్వేషన్, జాగ్రత్తగా పరిశీలించడం వల్లే ఇది మనం అర్థం చేసుకోగలం. ఇంట్యూషన్ అంటాం. Elements have become manifest from 3 attributes. ఈ మూల అంటే ఎలిమెంట్స్ అనేవి 3 నుంచి వచ్చాయి, అంటే 3 నుంచి మేనిఫెస్ట్ అయ్యాయి. And are called elements. వాటిని ఎలిమెంట్స్ అని అంటారు. Because they have become concrete. ఎందుకంటే అవి కాంక్రీట్ అంటే రూపం దాల్చాయి. The discrimination about the elements, ఈ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి అంటే డిస్క్రిమినేషన్ అంటే వివేకం, their existence in one form or body, ఇంకొంచెం చదవండి, and their larger counterparts in the universe. అంటే ఈ ఎలిమెంట్స్ కోసం ఉన్న వివేకం, వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ అన్నది ఒక శరీరంలో కానీ ఒక ఫామ్ లో కానీ వాటి యొక్క అంటే ప్రతిరూపాలు ఉన్నవి ఈ యూనివర్స్ లో ఉన్నాయి. Is taken up later on. దాన్ని మళ్ళీ మనం చూస్తున్నాం. Which is evident to all people.
అది అందరికీ కూడా నిరూపణగా తెలుస్తూ ఉంటుంది. What is described above is the root matter పైన వివరించింది కేవలంగా మూలమైనటువంటి పదార్థం, which is like clay of the elements. క్లే ఆఫ్ ద ఎలిమెంట్, మట్టి అనే దాని యొక్క విషయం. మరొకసారి చదవండి అది. Which is like clay of the elements. మళ్ళీ ఆ వాక్యం మొదటి నుంచి చదవండి. What is described above is the root matter, which is like clay of the elements. ఓకే, ఇందాకల పైన వివరించింది కేవలంగా మూలమైనటువంటి పదార్థం. దాన్ని అది ఎలాంటి ఉంటుందంటే క్లే ఆఫ్ ద ఎలిమెంట్, అంటే అక్కడ అందులో ఉన్న మట్టిగా ఉంటుంది. And it is only indicated in short. దీన్ని ఇక్కడ షార్ట్గా అంటే చిన్నగా సూచించారు. But it should be remembered that కానీ ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే that the universe in the egg form is created earlier than that. అంటే ఈ విశ్వం అండం రూపంలో అన్నది సృష్టించబడింది. ఈ క్రియేటెడ్ ఎర్లియర్ దెన్ దట్, దానికంటే ముందుగా. అంటే దేనికంటే అంటే ఈ పంచభూతాల కోసం చెప్తూ వాటి యొక్క ఉనికి అన్నది ఒక బాడీకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాడీ, అంటే ఒక శరీర రూపంలో ఉంది. అండ్ ద లార్జర్ కౌంటర్ పార్ట్, వాటి యొక్క ఎక్కువగా మిగతా కౌంటర్ పార్ట్స్ అన్నీ కూడా ఈ విశ్వంలో తర్వాత మనం తీసుకుంటున్నాం. ఇట్స్ ఎవిడెన్స్ టు ఆల్ పీపుల్, అది అందరికీ తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏమిటి వర్ణించారంటే ఈ రూట్ మ్యాటర్ అనేది అది ఒక ఎలిమెంట్ కి క్లే లాంటిది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇండికేటెడ్ ఇన్ షార్ట్, బట్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ ద యూనివర్స్ ఇన్ ద ఎగ్ ఫార్మ్ ఈస్ క్రియేటెడ్ ఎర్లియర్ దాన్ దట్. అంటే దీని అంతటికంటే ముందు, దేనికంటే ఈ రూట్ మ్యాటర్ కంటే కూడా ముందు ఈ విశ్వం అనేది ఒక అంటే ఇన్ ద ఎగ్ ఫార్మ్ ఒక గుడ్డు ఆకారంలో సృష్టించబడింది. దీనికంటే ముందుగా ఇది సృష్టించబడింది అంటున్నారు. These are the things beyond the visible universe. ఇవి దృశ్య ప్రపంచానికి ఆవలగా ఉన్నాయి. And at that time, this creation had not taken place. ఆ సమయంలో సృష్టి అనేది ఇంకా సంభవించలేదు. And there was the root Maya or basic Maya. అక్కడ బేసిక్ మాయ అన్నది ఉంది, లేకపోతే దాన్ని మూలమైన మాయ అని కూడా అంటారు. The universe with its 7 covers or sheets was not there. ఈ విశ్వం దానికి 7 పొరలు ఉన్నాయి, లేకపోతే వలయ అంటే సీట్ అన్న కప్పుకోవడానికి అంటే పొరలనే వాజ్ నాట్ దేర్, అక్కడ లేదు. And all the problem of Maya and ignorance comes quite later. ఈ మాయ కోసం అజ్ఞానం కోసం ఉన్న సమస్యలన్నీ తర్వాత వస్తాయి. The separation of the 3 gods, Brahma, Vishnu and Maheshwara, is a later happening. అంటే 3 దేవతలుగా విడగొట్టిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అది తర్వాత జరిగిన విషయం. Similarly, the earth, the mountain Meru, తర్వాత and 7 seas are created later on. అదే విధంగా ఈ భూమి, దీని మీద ఉన్నటువంటి పర్వతాలు, నీరు, 7 రకాలైన అండ్
7 seas సముద్రాలు ఇవన్నీ తర్వాత సృష్టించబడ్డాయి. Various worlds, various places, the moon, the sun, the stars. వేరు వేరు ప్రపంచాలు, వేరు వేరు స్థలాలు, అంటే ఏంటేంటి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, The 7 continents and 14 universes are created later on. 7 ఖండాలు, 14 జగత్తుల తర్వాత సృష్టించబడ్డాయి. The divine serpent, the divine tortoise, ద డివైన్ అంటే దైవపరమైనటువంటి ద డివైన్ సర్పెంట్. అవును మేడం, సర్పెంట్ అండి అంటే పాము. ద డివైన్ tortoise, టార్టోయిస్ అంటే తాబేలు. ద The 7 7 patalas, elemental words. పాతాళాలు. 21 heavens, 8 regions of 8 directions, 8 రీజియన్స్, 8 ప్రాంతాలు, 8 దిక్కుల్లో, and 33 categories of gods are created later on. తర్వాత 33 Categories. ఒక్కడున్నారండి పాయింట్. ఇది 51 మేడం. అంటే డివైన్ సర్పెంట్ తర్వాత అలాగే దైవపరమైనటువంటి ఆ తాబేలు, 7 పాతాళాలు, 21 స్వర్గాలు, 8 రెజెన్స్ ఆఫ్ ద 8 డైరెక్షన్స్ అంటే 8 దిక్కులు అన్నమాట. అండ్ 33 కేటగిరీస్ ఆఫ్ గాడ్ అంటే 33 రకాలైనటువంటి దేవతలు ఆర్ క్రియేటెడ్. ఇవన్నీ కూడా తర్వాత సృష్టించబడ్డాయి. The 12 suns, the 11 rudras of the heaven world, 12 సూర్యులు, ద 12 సన్స్ అంటే 12 మంది సూర్యులు, తర్వాత 11 మంది రుద్రులు, తర్వాత స్వర్గం, the 9 serpents, the 7 great sages, 9 పాములు, 9 సర్పెంట్స్, 7 రకాలైనటువంటి మహాత్ములు, and the various incarnations of various gods are created later on. ఎన్నో రకాలైనటువంటి దేవతలు, ఎన్నో రూపాలు, ఇన్కార్నేషన్స్ అంటే జన్మలు తీసుకున్నది, దానికోసం తర్వాత తెలుసుకుంటారు. The clouds, the Manu, the great emperors, మేఘాలు, మనువు, ద క్లౌడ్, ద మను అంటే మనువు, మహా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, and all the animals and beings are created later on. తర్వాత ఇవి సృష్టించబడ్డాయి. అన్ని జంతువులు తర్వాత అన్ని జీవులు కూడా తర్వాత సృష్టించబడ్డాయి. How much should I tell in detail? ఇంకా నేను ఎన్నెన్ని డీటెయిల్డ్ గా చెప్పగలను. The root of all this expanse is that basic Maya, which is having subtle 5 elements. నేను ఇంకా ఎన్నని చెప్పగలను అంటే ఇది ఒకటి అంటే క్లౌడ్స్ ఏమో, మను, ఇవన్నీ గ్రేట్ ఎంపరర్స్, అన్ని రకాలైన జంతువులు, ఇవన్నీ కూడా ఇందులో సృష్టించబడ్డాయి. నేను హౌ మచ్ ఇంత డీటెయిల్డ్ గా ఎంతకని చెప్పగలను. ద రూట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్స్పాన్స్ ఇస్ ద బేసిక్ మాయ. ఆ బేసిక్ మాయ అంటే మూలమైన మాయ వల్లే ఈ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. విచ్ ఈస్ హ్యావింగ్ సటిల్ 5 ఎలిమెంట్స్. దాంట్లో సుస్పృతమైన 5 పంచభూతాలు ఉంటాయి. అండ్ విచ్ ఈస్ జస్ట్ నౌ డిస్క్రైబ్డ్ ఫర్ యూ. అది ఇప్పుడు మీకు వివరించబడింది.
The subtle elements later on become visible and manifest, and that is the subject of the next chapter. సూక్ష్మతరమైనటువంటి ఈ ఎలిమెంట్స్ ని తర్వాత దృశ్యంగా అవుతాయి ఉంటాయి, బికమ్ విజిబుల్, అది రూపం దాలుస్తాయి. అది ఈ సబ్జెక్ట్ ని నెక్స్ట్ చాప్టర్ లో అధ్యయనం చేద్దాం. The 5 elements are described according to their visible forms, etc. ఈ 5 ఎలిమెంట్స్ ని వాటికి కనబడే దృశ్య రూపాలతోనే వర్ణిస్తూ ఉంటారు. And the listeners are requested to know them so that they can recognize them separately after hearing from me. ఈ 5 ఎలిమెంట్స్ కూడా వాటి యొక్క అవి విజిబుల్ ఫామ్ అంటే ఎంతవరకు కనిపిస్తాయో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. And the listeners are requested to know them. శ్రోతలేమో వీటన్నిటిని తెలుసుకోవాలి. సో దట్ దే కెన్ రికగ్నైజ్ దెమ్, వాటిని గుర్తించగలరు సెపరేట్ గాను. ఆఫ్టర్ హియరింగ్ ఫ్రమ్ మీ, నాతో నేను చెప్పింది విన్నాక జాగ్రత్తగా వింటే మీరు ఆ శ్రోతలు దాన్ని అంటే listeners are requested to know them as so that they can recognize them separately, వాటిని సెపరేట్ గా వాళ్ళు గుర్తించగలరు. That will enable you to understand this universe of 5 elements. అప్పుడు అది మీకు సహాయం దోహదం చేస్తుంది ఏంటంటే దట్ విల్ ఎనేబుల్ అంటే దట్ విల్ హెల్ప్ యూ ఈ యూనివర్స్ లో విశ్వంలో ఉన్న 5 పంచభూతాలను అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. And you have to set aside all this and pay attention to the absolute Brahman. మీరు ఇవన్నీ పక్కకు వదిలేసి ఆ పరమమైన పరిబ్రహ్మతత్వం మీదే మీ ధ్యానాన్ని పెట్టాలి. ఇంకా 3 minutes ఉంది మేడం, ఇంకా 3 పాయింట్స్ ఉంది. నిలిపినా ఇక్కడ ఆపేద్దాం. ఓకే. అంటే ఒక పంచభూతంలో అన్ని రకాలు ఉంటాయి, అన్నిట్లో అన్ని ఉన్నాయి అన్నది ఇందాకలా బోధపరిచారు. అదే ఇందాక మనకి అంటే చదివిన దాంట్లో వాటి యొక్క లక్షణాలను బట్టి ఆ చూపించారు అనమాట. ఈ లక్షణం పృథ్వీ తత్వం, ఈ లక్షణం ఫలానది అని. ఎందుకంటే శ్రోతలందరూ కూడా వాటిని జాగ్రత్తగా మీరు చెప్పింది విన్నాక గమనించండి అని చెప్తున్నారు. ఇది మీకు దోహదం చేస్తుంది ఏంటంటే ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి. మీకు ఉన్నటువంటి అన్ని రకాలైన సందేహాలు లేకుండా అటెన్షన్ అబ్సల్యూట్ బ్రహ్మని తెలుసుకోవాలంటే పూర్తి శ్రద్ధ, తెలుగులో అటెన్షన్ శ్రద్ధ అని అంటున్నారు. ఓకే, ఇక్కడికి వినబడుతుందా? ఇంకా వినబడుతుంది మేడం. అంటే ఎంతో శ్రద్ధగా వింటే గానీ ఇవి తెలియవు అని చెప్తున్నారు. అందుకే సూక్ష్మమైన ఎలిమెంట్స్ అన్నవి అవి తర్వాత దృశ్యంగా వస్తాయి. అది నెక్స్ట్ చాప్టర్ లో మనం డిస్కస్ చేయవచ్చు. ఇదంతా కూడా మూలమైనటువంటి మాయే, అది కూడా పంచభౌతికమైంది, పాంచభౌతికమైంది. ఆ విషయం ఇక్కడే డిస్కస్ చేస్తామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మొత్తం విశ్వంలోంచి అంటే మొత్తం పరబ్రహ్మంలోంచి పంచభూతాలు అనేవి వచ్చి మొత్తం జగత్తుని ఈ పంచభూతాలే సృష్టిస్తున్నాయి, వేరు వేరు ప్రపోర్షన్స్ లో కలవడం ద్వారా. అర్థమైందా ఇక్కడ అందరికీ? ఓకే ఓకే, ఇక్కడికి ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఓకే మేడం, గుడ్ నైట్, అందరికి నమస్కారం.